ఈరోజు మనము శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య ఆలయం ఈ ప్లాట్ఫామ్ కింద మనము ఒక ఇద్దరి చార్ట్లు అనలైజ్ చేసి వాళ్ళ మ్యారేజ్ కంపటబిలిటీ ఎలా ఉంటుంది, అంటే వివాహం పొంతన వాళ్ళ మధ్యన ఎట్లా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఈగో క్లాషెస్ ఉంటాయా, డామినెన్స్ ఉంటుందా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్యన ఉంటుందా, మ్యూచువల్ రెస్పెక్ట్, ఇట్లా మనం ఈ చార్ట్లు చూసి అనలైజ్ చేద్దాం. ఇప్పుడు బాబు బాబు బర్త్ డీటెయిల్స్ ప్రకారం అతని రాశి చంద్రుడు ఎక్కడున్నాడు, ధనురాశిలో ఉన్నాడు కాబట్టి అతని రాశి ధను, అమ్మాయి రాశి వృశ్చిక రాశి, వృశ్చికంలో ఉంది చంద్రుడు. సో చంద్రుడు డిగ్రీలను బట్టి అమ్మాయి విశాఖ 4వ పాదం, విశాఖ 4వ పాదం, అబ్బాయి మూలా నక్షత్రం, ధనురాశిలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి లగ్నం మకర లగ్నం, లగ్నాధిపతి శనీశ్వరుడు, అబ్బాయి లగ్నం మీన లగ్నం, అధిపతి ధను అంటే గురువు. ఓకే, అబ్బాయి లగ్నం మీన లగ్నం, అధిపతి గురువు, రాశి చంద్రరాశి ధనస్సు, అమ్మాయిది మకర లగ్నం, లగ్నాధిపతి శనీశ్వరుడు, చంద్రరాశి వృచ్చికం, నక్షత్రం విశాఖ 4వ పాదం, అబ్బాయిది మూలా నక్షత్రం మొదటి పాదం. సో ఇంతవరకు మనం తీసుకుంటే నెక్స్ట్ మనం ఏం చూస్తాము, వీళ్ళ మధ్యన కంఫర్టబిలిటీ కావాలన్నప్పుడు జనరల్గా మనం నిన్నంతా చాలా విషయాలు మనం డిస్కస్ చేసాము. మనం ఇద్దరిది అష్టగణ కూటమి చూసాము అంటే ఇందులో మనకు కావాల్సింది నాడి చాలా బాగా స్ట్రాంగ్గా ఉంది, ఆది అంచె నాడి, అబ్బాయిది ఆది నాడి, అమ్మాయిది అంచె నాడి, 8/8. వాళ్ళకి ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను మీకు, ధనస్సు వృశ్చిక ఇది 2-12 కాంబినేషన్ వచ్చినా కూడా వీళ్ళు మిత్రులు కాబట్టి ఇద్దరు కూడా గ్రహమైత్రి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఫుల్ పాయింట్స్ తీసుకున్నాం. అమ్మాయి రాక్షస గణం అయినా కూడా విశాఖ నక్షత్రానికి గణదోషం, రాక్షస గణదోషం ఉండదు కాబట్టి ఇక్కడ 6/6 మొత్తం టోటల్. ఇవి కూటములు, ఈ మైనర్ కూటములు, వీటికి వచ్చే గుణాలు చాలా తక్కువ, వీటిని పెద్దగా పట్టించుకోకూడదు. ఈవెన్ ఇక్కడ దాకా కూడా ఇక్కడ దాకా కూడా మీకు మైనర్ కూటములు, మేజర్ కూటములు మనకి ఇవి అనమాట. సో టోటల్ అవుట్ ఆఫ్ 36, 25. సో నాడి ఈ కంఫర్టబిలిటీ చార్ట్లో చాలా బాగుంది కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇంటర్ప్రిటేషన్, చార్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి. ఈ స్కోరు 28/5, 36 అనేది చాలా గుడ్ కంఫర్టబిలిటీ, వెరీ గుడ్ కంఫర్టబిలిటీ వాళ్ళ మధ్యన మనకి చెప్తుంది. తర్వాత జనరల్గా మీరు అనేది 18 అబోవ్ అంటే యాక్సెప్ట్ చేస్తారు, ఇక్కడ అబోవ్ 24 అంటే స్ట్రాంగ్. ఓకే, 28+ ఉంటే ఇండికేట్స్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ మధ్యన హార్మోనియస్ మ్యారేజ్ పొటెన్షియాలిటీ ఉంటుంది. హార్మోనియస్ అంటే ఒక మైత్రి, ఫ్రెండ్లీ, వాళ్ళ మధ్యన హార్మోని అంటే సఖ్యత బాగా ఉండే అవకాశాలు చార్ట్ అనాలిసిస్లో తెలుస్తుంది అనమాట. తర్వాత మనకి ఈ నాడీకూటం ఏం చెప్తుంది అంటే, ఎక్కువగా కూడా నాడీకూటం మనకి చెప్పేది ఏంటి అంటే 8/8 అంటే ఎక్సలెంట్. ఇది ఏం చెప్తుంది అంటే నాడీ మ్యాచ్ అవుతుంది. సో అది దేనికోసం అంటే హెల్త్ కంఫర్టబిలిటీ, మధ్యన హెల్త్ కంఫర్టబిలిటీ ఉంటుంది. ప్లస్ వచ్చేసి ప్రోజనీ అంటే వాళ్ళ మధ్యన సంతానోత్పత్తి, ప్రొడక్షన్, ఓకే, వంశం డెవలప్మెంట్, లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఇవన్నీ చూపిస్తుంది మనకి నాడీకూటమి. సో దీని ప్రకారం మనకి తెలిసేది ఏంటంటే వాళ్ళ మధ్యన స్ట్రాంగ్ హెల్త్ అండ్ చిల్డ్రన్ ప్రాస్పెక్ట్స్ అంటే సంతాన యోగ్యత ఉంది అని నాడీకూటం చెప్తుంది అనమాట. కాబట్టి ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్ మనకి. 2, ఈ ఘనకూటమి మ్యాచింగ్ ఉంది. ఈ ఘనకూటమి మ్యాచింగ్లో మనం ఏం చూస్తున్నాం,
దానివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఇద్దరు ఒకే రాక్షస గణము. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే వాళ్ళ మధ్యన పర్సనాలిటీ అలైన్మెంట్ ఉంటుంది. పర్సనాలిటీ అలైన్మెంట్ అంటే వాళ్ళ ఆలోచన విధానం మధ్యన అలైన్మెంట్ అంటే ఒక అండర్స్టాండింగ్ ఆలోచన విధానాల్లో. ఓకే, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళ మధ్యన. ఇంటెన్స్ ఎమోషనల్ బాండింగ్ వాళ్ళ మధ్యన ఒక ఇంటెన్స్ ఎమోషన్స్ అని మీకు తెలుసు. ఎమోషన్స్ అంటే వాళ్ళ మధ్యన ఒక ఫీలింగ్స్, వాళ్ళ మధ్యన ఒక బాండింగ్ ఉంటుంది, ఫీలింగ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి రాశి కంఫర్టబిలిటీలో మనం చూసేది ఏంటి అంటే ఈ రాశి కంఫర్టబిలిటీ మనకి ఏం చెప్తుంది అంటే 7/7 అంటే గుడ్. ఇప్పుడు ధనురాశి వచ్చేసి ఫైర్ సైన్, అగ్నితత్వం. ధనురాశి ఎప్పుడు అగ్నితత్వం. పోతే వృశ్చిక రాశి వాటరీ, వాటర్ సైన్ అన్నమాట, అంటే జలతత్వం. ఈ రెండు కాంబినేషన్. అప్పుడు ఏమొస్తుందంటే జనరల్గా మీకు చాలా మంది ఏం చెప్తుంటారంటే జ్యోతిష్యంలో నేను చూశాను, అయ్యో ఆ రాశి ధనురాశి అగ్ని రాశి, అగ్నితత్వం, వృశ్చిక రాశి జలతత్వం. సో ఈ అగ్నికి జలానికి మధ్యలో ఎట్లా సెట్ అవుతుంది? సో దాన్ని మీరు మీరు చెప్పేది ఇంటర్ప్రిటేషన్ బాగలేదు. ఇక్కడ అగ్ని అయితే ఇక్కడ నీరు అయింది అంటే వీళ్ళ మధ్యన అట్లా నీరు నిప్పు అనే టైప్లో ఇంటర్ప్రిటేషన్ కాదు అది. ఆ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుంది అంటే వాళ్ళ మధ్యన ఒక ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. ఓకే, అండ్ ఫిలాసఫికల్గా వాళ్ళు థింక్ చేస్తారు. ఫిలాసఫికల్ థింకింగ్, ఫిలాసఫీ అంటే మీరు తార్కికంగా ఏదైనా వాళ్ళు అలా డిస్కషన్స్ ఉంటాయనే, కానీ ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. ఓకే, స్ట్రాంగ్ వాళ్ళ మధ్యన అట్రాక్షన్ ఉంటుంది. సో మధ్యన ఇంకా మనకి ఒక డీప్ ట్రాన్స్ఫార్మేషన్ బాండ్ అంటే వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్తూ వెళ్తూ కూడా ఇంకా దీర్ఘంగా అటాచ్ అవుతారు. ఓకే, వాళ్ళ మధ్యన సపోర్టివ్ కాంబినేషన్ ఉంటుంది. సరే, నెక్స్ట్ వచ్చేసి మనకి మైత్రి చక్రం. మైత్రిలో వచ్చేసి ఇది మనకి మనకి బాగుంది కాబట్టి ఇదేం చెప్తుంది, గ్రహ మైత్రి ఏం చెప్తుంది అంటే వాళ్ళ మధ్యన ఎక్సలెంట్ మెంటల్ కంఫర్టబిలిటీ ఉంటుంది. మెంటల్ కంఫర్టబిలిటీ అంటే మానసికంగా వాళ్ళ మధ్యన అలైన్మెంట్ ఉంటుంది ఇద్దరి మధ్యన. ఓకే, ఫ్రెండ్షిప్గా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది మ్యారేజ్లో కూడా. ఓకే, సో మనకి నెక్స్ట్ మనం ఏం చూడాలి అంటే కొంచెం ఈ నేను చెప్పాను ఇవి కూడా ఈ వర్ణ కూటమి, వైశ్య కూటమి, తార, యోని ఇవన్నీ అంటే ఇది లో స్కోరు అంటే లో పొటెన్షియాలిటీ కాబట్టి ఇవి చాలా మైనర్గా మనం కంపేర్ చేసుకోవాలి. నాడి అండ్ ఘనకూటమితో సంబంధించి జనరల్గా మనిషికి లైఫ్లో ప్రతి మనిషి ఎవ్వరూ కూడా కొంచెం ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి, ఈగో డిఫరెన్సెస్, డామినెన్స్ అనేది అక్కడక్కడ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అవి అంత సీరియస్ అబ్స్టకల్స్ కాదు ఇన్ కంపారిజన్ టు వి ఈ 4 కుటుంబం. సో లైఫ్లో మనిషి అన్న తర్వాత ఈగో చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న ఈగో క్లాషెస్ రావచ్చు, డామినెన్స్ చిన్న చిన్నవి జరగచ్చు, కానీ అవి అంత సీరియస్గా మనం తీసుకోకూడదు అనమాట. మనకి 7th హౌస్, అమ్మాయిది 7th హౌస్ చూసినప్పుడు కొంచెం 7th హౌస్ మనం జనరల్గా మనం వీక్ అనుకున్నప్పుడు ఎట్లా అనుకుంటాం వీక్ అనేసి? 7th హౌస్. కానీ నేనేం చెప్తాను అంటే అమ్మాయిది 7th హౌస్ చూడండి, మకర లగ్నం. మకర లగ్నానికి 7th హౌస్ వచ్చేసి క్యాన్సర్ అంటే కర్కాటకం. సో కర్కాధిపతి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? వృశ్చికంలో ఉన్నాడు. ఓకే, సో చంద్రుడికి వృశ్చికానికి నేను మీకు చెప్పాను, నేను చంద్రుడికి వృశ్చికానికి అవన్నీ కూడా మనం చూసేటప్పుడు 7th హౌస్ అది స్ట్రాంగ్గా ఉందా అనేది 7th హౌస్ లార్డ్ ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎక్కడ స్థితి అయ్యాడు? వృశ్చికంలో ఉన్నాడు. సో వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటిది? చంద్రుడికి వృశ్చిక అంటే కుజుడికి మిత్రత్వం ఉంది. ఓకే, కుజుడికి చంద్రుడికి మిత్రత్వం ఉంది, చంద్రుడికి కుజుడికి సమత్వం ఉంది.
సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 7th హౌస్ లార్డ్ చంద్రుడు కుజక్షేత్రంలో ఉన్నాడు, వృశ్చికంలో. సో ప్లేస్ కరెక్ట్ అయి ఉన్నాడు, కరెక్ట్గా ప్లేస్ అయ్యాడు. తర్వాత ఇంకా మనం ఈ చంద్రుడు డిగ్రీలు పట్టుకొని చూసాము అంటే ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడు అనుకుంటే అమ్మాయిది వృశ్చిక రాశిలో ఉన్నాడు, విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. చంద్ర గురువులకి మిత్రత్వం ఉంటుంది, సమత్వం. సో ఇక్కడ నేను ఏమనుకుంటాను అంటే 7th హౌస్ అమ్మాయిది స్ట్రాంగ్గానే ఉంది. ఓకే, 7th హౌస్ ఎందుకు అంటే ఇది వివాహ స్థానం, కలత్ర భావం. అంటే అమ్మాయికి కలత్ర భావం 7th హౌస్ చూసేటప్పుడు మనం ఈ 7th హౌస్ కర్కరాశి అధిపతి, నేను చెప్పాను ఉన్న క్లాసులో, ఈ 7వ భావం కర్కరాశి, ఆ రాశి భావాధిపతి చంద్రుడు. అతను ఎక్కడ ఉన్నాడు? వృశ్చిక రాశిలో ఉన్నాడు. వృశ్చిక అధిపతి కుజుడు చంద్రుల మధ్యన ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంటాయి. ఈవెన్ దో న్యూట్రల్ సమత్వం ఉన్నా కూడా శత్రుత్వం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ చంద్రుడు డిగ్రీలు చూశాను నేను, ఆ డిగ్రీలు విశాఖ నక్షత్రంలో పడతా ఉన్నాయి. విశాఖ నక్షత్రం అంటే గురువు అధిపతి. సో గురుచంద్రులు సములే. సో ఇట్లా చూస్తారు 7th హౌస్. లేదు ఇంకా 7th హౌస్లో ఏమన్నా పాపగ్రహాలు ఉన్నాయా? లేవు. సో 7th హౌస్ అని ఎఫ్లిక్ట్ అవుతుందా? ఎఫ్లిక్ట్ అంటే ఏదైనా గ్రహ దృష్టితో చూడబడుతుందా అన్నప్పుడు మీరు గురు దృష్టి ఉంది ఇక్కడ నుంచి 7th హౌస్కి. నేను చెప్పాను, గురు దృష్టి ఉంది. కాబట్టి ఈ గురు దృష్టి వల్ల గురువు ఇక్కడ తన 7వ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి 7th భావం వీక్ అయ్యే ఛాన్సెస్ లేదన్నమాట. కాబట్టి దాని గురించి మనం ఆలోచించకూడదు. కలత్ర భావం చూసినప్పుడు జనరల్గా ఏంటి అంటే స్కోర్ వేసేటప్పుడు ఈ 7వ భావానికి అంత చార్ట్ అనాలిసిస్లో నాకు వీక్ లేదు. ఓకే, కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గురు దృష్టి ఉంది అక్కడ. కాబట్టి జనరల్గా మ్యారేజ్ ఏంటంటే మెచ్యూరిటీ అనేది చాలా అవసరం, అందరికీ తెలిసిందే. 29, 28, 30 అన్ని మెచ్యూరిటీ ఉంటాయి. తర్వాత పోతే కమ్యూనికేషన్ అనేది వాళ్ళ మధ్యన చాలా ఇంపార్టెంట్. వార్తాలాపం వాళ్ళ మధ్యన ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ అనేది ఉండాలి. కాబట్టి జస్ట్ వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి, అంతేగాని కలత్ర భావం చాలా బెస్ట్ కలత్ర భావం ఇది. ఎందుకంటే గురు దృష్టి ఉంది, ఇక్కడ పాపగ్రహాలు లేవు. 7వ భావాధిపతి చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు. సో డిగ్రీలు వచ్చేసి చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో పడ్డాడు? 2 డిగ్రీల. అమ్మాయికి చంద్రుడు వృశ్చికంలో 2 డిగ్రీల్లో ఉన్నాడు. ఓకే, విశాఖ నక్షత్రం అంటే గురు నక్షత్రంలో ఉన్నాడు. గురు చంద్రులకి మిత్రత్వం ఉంది. డిగ్రీలు కొంచెం జనరల్గా ఏంటి అంటే బాల్య స్థితి అంటాం. సో అండర్స్టాండింగ్ అవసరం. ఓకే, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఓకే, అది జనరల్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. మనకి లైఫ్లో ట్రావెల్ జర్నీ చేసే కొంది వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ గ్రోత్ అవుతూ ఉంటుంది. సో కన్క్లూజన్లో మనం ఏ రావచ్చు అంటే మనకి స్ట్రాంగ్ నాడీ ఉంది, స్ట్రాంగ్ గణకూటం బాగుంది, రాశికూటం బాగుంది. మొత్తం 25.5 వచ్చాయి 36 గణాలకి. సో వాళ్ళకి గుడ్ ప్రోజనీ ఇండికేషన్. అంటే ప్రోజనీ అంటే అవార్డు ఎందుకు కొడతాము అంటే సంతానోత్పత్తి బాగుంది అనేసి. సో ఫైనల్ జడ్జిమెంట్ నేనేమనుకుంటా అంటే ఇది గుడ్ అండ్ వర్కబుల్ అయ్యే మ్యారేజ్ మ్యాచ్ అవుతుంది. స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ కెపాబిలిటీ, వాళ్ళ మధ్యన ఒక లాంగ్ టర్మ్ కెపాబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, మధ్యన గుడ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ వాళ్ళ మధ్యన ఉంటుంది. సో ఈ మ్యాచ్ మనము తీసుకొని వెళ్ళొచ్చు ముందుకి, వాళ్ళు మ్యారేజ్ చేసుకోమని చెప్పచ్చు. స్టేబుల్గా ఉంటుంది, స్థిరత్వమైనటువంటి మ్యారేజ్ లైఫ్ ఉంటుంది, మంచి గుడ్ హెల్త్ ఉంటుంది. ఓకే, పిల్లలు. సో వాళ్ళ మధ్యన స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం మ్యారేజ్ కంఫర్టబిలిటీ అని ఆలోచించేటప్పుడు ఇన్ని విషయాలు మనం చూడాల్సి వస్తుంది అన్నమాట. తర్వాత నేను చెప్పాను ఇంకా మీరు నవాంశ చార్ట్ కూడా చూడాలి. నవాంశ చార్ట్ చూడకుండా కూడా
చాలా మంది ప్రిడిక్షన్ చేస్తూ ఉంటారు, అలాంటివి చేయకూడదు. ఓకే.